ఓం శ్రీ మహాస్వామి నమః. పరమాచార్య మహాస్వామి వారు తనకు తాను సాధారణ సన్యాసిగా పేర్కొన్నప్పటికీ కూడా వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు వారి యొక్క అపారమైనటువంటి శక్తిని, వారి యొక్క నిజరూపాన్ని తెలియజేసే విధంగా కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిలో రావి చెట్టు ప్రదక్షిణం అనే కోణంలో జరిగినటువంటి ఒక సంఘటన దానికి సాక్ష్యంగా నిలిచింది. అదేమిటంటే, ఒకసారి స్వామివారి భక్తురాలు అయినటువంటి ఒక స్త్రీ ఆమె భర్తతో మహాస్వామివారి దర్శనానికి వచ్చారు. వారు ఆ రోజు స్వామివారి దర్శనం చేసుకొని మరుసటి రోజు సోమవారం, అందున అమావాస్య అవ్వటం చేత సోమవారం అమావాస్య వచ్చిన రోజు రావి చెట్టుకు ప్రదక్షిణం చేయటం ద్వారా ఎంతో మంచి ఫలితం లభిస్తుంది అని శాస్త్ర ప్రమాణికంగా ఉంది. కావున వారికి ఎప్పటి నుంచో ఆ నియమం ఉండటం చేత స్వామివారి దర్శనం త్వరగా చేసుకొని వెంటనే ఊరికి వెళ్ళి మరుసటి రోజు తెల్లవారుజామున రావి చెట్టుకు ప్రదక్షిణం చేయాలనే ఉద్దేశంతో వారి దర్శనానికి రావటం జరిగింది. మఠమంతా కూడా రద్దీగా ఉంది. వీరిద్దరూ కూడా ఆతృతగా వెంటనే ఆ క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారు అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తూ తీర్థం ప్రసాదం ఇస్తున్నారు. వీరి వంతు రాగానే మహాస్వామి వారు వారితో ఏమీ మాట్లాడకుండా, కనీసం వారి వైపు కూడా చూడకుండా తీర్థం పక్కన పెట్టేసి గదిలోకి వెళ్ళిపోయారు. క్యూ లైన్లో అందరూ కూడా అలాగే వేచి ఉన్నారు. అయినప్పటికీ కూడా మహాస్వామి వారు రాలేదు. అప్పుడు మఠంలోని ఒక వ్యక్తి వచ్చి, మీరిరువురు దంపతులు కొద్ది సమయం పాటు అలా వేచి ఉంటారా అని వారిని అడగటం జరిగింది. అదేవిధంగా వారిరువురు పక్కకు వెళ్ళి అలా కూర్చొని ఉన్నారు. వారు అలా వెళ్ళగానే ఎమ్మటే మహాస్వామి వారు బయటికి వచ్చి ఆ వెనుక ఉన్నటువంటి వారందరినీ కూడా మళ్ళీ వారికి ఆశీర్వచనం చేయటం జరుగుతూ ఉంది. వీరిరువురికి అర్థం కాలేదు ఏం జరిగింది అని. కొంచెం సమయం తర్వాత మళ్ళీ వారు స్వామివారి దర్శనం కోసం వెళ్ళటం జరిగింది. స్వామివారు మళ్ళీ వారితో ఏం మాట్లాడకుండా వారి వైపు చూసి వెంటనే మళ్ళీ లేచి లోపలికి వెళ్ళిపోయారు. కానీ వారిద్దరు దంపతులు అనుకున్నారు, మా స్వామివారి దర్శనానికి వచ్చి స్వామివారితో మాట్లాడకుండా, వారి తీర్థం, వారి ప్రసాదం తీసుకోకుండా మనం ఎలా వెళ్ళగలం? ఏదైనా సరే ఈరోజు ఇక్కడ ఉండైనా సరే స్వామివారితో మాట్లాడి వెళ్ళాలి అని వారు నిశ్చయించుకున్నారు. అదేవిధంగా మహాస్వామి వారు రాత్రి అవుతున్నా సరే వారిని పిలవలేదు. అప్పుడు ఇద్దరు దంపతులు ఆ రోజు అక్కడే ఉండి మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో అక్కడే ఉండిపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే మహాస్వామి వారు బయటికి వచ్చారు. వారి విశ్వరూప దర్శనం తర్వాత ప్రతిరోజు కూడా మహాస్వామి వారు 1 గంట పాటు జపం చేసుకుంటారు. సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైనటువంటి మహాస్వామి వారు గంట పాటు జపం చేస్తారు అంటే స్వామివారు ఏ జపం చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనే విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే, వారి శక్తి స్థాయిలో మహాస్వామి వారు ఆ ప్రక్రియ చేస్తూ ఉంటారు. దానిని మనం అందుకోగలిగే స్థాయి మంది కాదు కనుక ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఆ విధంగా ప్రతిరోజు కూడా నియమం తప్పకుండా మహాస్వామి వారు ఆ జపం చేస్తున్నారు అంటే, వారిని నమ్ముకొని వచ్చేటటువంటి భక్తులకు కూడా ఆ విధంగా ఆచరణ చేసే విధంగా ఆచరణాత్మకంగా నిదర్శనంగా ఉండాలి అని మహాస్వామి వారు ఎప్పుడూ కోరుకుంటారు. దానికోసమే వారు గంట పాటు జపం చేస్తున్నారు అంటే, కనీసం ఎంత హడావిడిలో ఉన్నప్పటికీ కూడా మనం ఉదయాన్నే కనీసం 9 సార్లు మనకి వచ్చినటువంటి, మనం చేసేటటువంటి ఒక మంత్రాన్ని కానీ, లేదంటే మనం నమ్ముకున్న దైవం యొక్క నామస్మరణ కానీ మనం చేయగలిగితే దానివల్ల అమోఘమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పే ఉద్దేశంలో మహాస్వామి వారు ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఈ సంఘటనలో స్వామివారి అద్భుతం చూడండి. అపార కరుణా సింధుం అని మనం స్వామివారిని కీర్తించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో చూద్దాం ఇప్పుడు. స్వామివారు ప్రతిరోజు కూడా సహజంగా ఆ వరండాలో కానీ వారి గదిలో కానీ గంట పాటు జపం చేసుకుంటారు. కానీ ఆ రోజు స్వామివారు మఠం వ్యక్తిని పిలిచి, ఈరోజు నది ఒడ్డుకు వెళ్ళాలి, పల్లకీ తెప్పించండి అని చెప్పి పల్లకీ తేగానే స్వామివారు పల్లకీలోకి వెళ్ళి కూర్చొని, నేను 1 గంట పాటు జపం చేసుకుంటాను, 30 గంట అయిన తర్వాత నన్ను ఈ పల్లకీలో నది ఒడ్డుకు తీసుకువెళ్ళండి అని చెప్పి ఆజ్ఞ వేసి పల్లకీ యొక్క తలుపులు మూసివేశారు. ఇదంతా గమనిస్తున్నటువంటి ఆ ఇద్దరు భార్యాభర్తల్లో ఒక స్మరణ కలిగింది. అదేమిటంటే, మనం ఎలాగో రావి చెట్టుకు ప్రదర్శన చేయాలి అనుకున్నాము,
కానీ ఇది చేయలేకపోయాము. సాక్షాత్తు దైవస్వరూపులైన స్వామివారి దగ్గర ఉన్నాం కదా, స్వామివారు ప్రశాంతంగా ఆ పల్లకిలో కూర్చొని ఉన్నారు కదా, ఆ పల్లకి చుట్టే మనం 108 సార్లు ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది కదా అనే ఒక స్ఫురణ కలిగింది. వెంటనే వారిద్దరూ కూడా స్వామివారికి బయట నుంచి నమస్కారం చేసుకొని ఆ పల్లకి చుట్టూ ప్రదక్షిణ చేయటం ప్రారంభించారు. అయితే అక్కడున్న వారెవ్వరూ కూడా వారిని అనుసరించాలని కానీ వారిని ఆపాలని కానీ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మఠంలో ఉండగా మహాస్వామి వారు ఎప్పుడూ కూడా ఆ విధంగా పల్లకిలో కూర్చొని జపం చేసిన సందర్భాలు లేవు. కావున అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరూ కూడా ఆ విధంగా ప్రదక్షిణ చేయాలనే ఆలోచన రాలేదు. కానీ వారి ఆలోచన ఏమిటో తెలిసినటువంటి స్వామివారు వారికి ఆ విధంగా అవకాశం కల్పించే విధంగా వారికి ఆ స్ఫురణ కలిగించి ఆ ప్రదక్షిణ చేసే విధంగా, స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా వారికి అవకాశం కల్పించారు. వారు ఎంతో ఆనందంగా స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. పావుగంట అయిన తర్వాత మఠం వ్యక్తి వచ్చి మహాస్వామి వారిని నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. వీరు కూడా మహాస్వామి వారి పల్లకితో పాటు స్వామివారిని అనుసరిస్తూ నది ఒడ్డుకు వెళ్ళారు. స్వామివారి కార్యక్రమాలు, వారి స్నానాధికాలు చేసిన తర్వాత అనుష్ఠానంలో కూర్చొని ఉన్నారు. అప్పుడు మహాస్వామి వారు ఈ ఇద్దరిని చూసి దగ్గరకు రండి అని సైగ చేశారు. ఇద్దరు కూడా ఎంతో సంతోషంతో స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు చేసి ఎంతో ఆనందంగా స్వామివారి ముందు కూర్చొని ఉన్నారు. అప్పుడు మహాస్వామి వారు అడిగారు, ఎన్ని ప్రదక్షిణలు చేశారు అని అడిగారు. అప్పుడు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే స్వామివారు పల్లకిలో కూర్చొని ఉండగా తలుపులు వేసుకొని ఉన్నారు కదా, స్వామివారికి తెలిసే అవకాశం లేదు అనే ఆలోచనతోనే స్వామివారికి ఎలా తెలిసింది అనుకొని సర్వంతర్యామి సర్వజ్ఞులైనటువంటి స్వామివారికి తెలియకపోవటం ఏమిటి అని మళ్ళీ ఆలోచన చేసుకొని, ప్రియవా తండ్రి 90 ప్రదక్షిణలు చేశాము నాయన అని చెప్పి స్వామివారికి చెప్పడం జరిగింది. అప్పుడు మహాస్వామి వారు ఎప్పుడూ కూడా అనుకున్నటువంటి నియమం ప్రకారం మధ్యలో ఆపకూడదు, కావున మిగిలినటువంటి ఆ 18 కూడా ఇప్పుడు పూర్తి చేయండి అని స్వామివారు చెప్పడం జరిగింది. వారి ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే పల్లకిలో కూర్చున్న స్వామివారికి ప్రదక్షిణ చేశారు. ఇప్పుడు స్వయంగా స్వామివారి చూస్తుండగానే అక్కడే ప్రదక్షిణ చేసే అవకాశం రావటం అనేది వారు ఎంతో సంతోషంతో స్వామివారికి 18 ప్రదక్షిణలు చేసి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి కూర్చుని నిలబడ్డారు. అప్పుడు స్వామివారు అడిగారు, మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ జపం చేస్తూ ప్రదక్షిణ చేశారు అని అడిగారు. అప్పుడు ఆమె గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ప్రదక్షిణ చేశాము ప్రియవా అని చెప్పడం జరిగింది. మరి రావి చెట్టు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ శ్లోకం పఠిస్తావు అని అడిగారు. అప్పుడు వెంటనే ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా మళ్ళీ ఆశ్చర్యపోయారు. అంటే మా మనసులో ఉన్నది, మేము నిన్నటి నుంచి హడావిడి చేస్తూ గాబరా పడుతూ ఉన్నటువంటి ప్రతి విషయం స్వామివారికి తెలుసు కదా అనుకుంటూనే, తండ్రి పెరియవా మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజయతే నమో నమః ఈ శ్లోకాన్ని పఠిస్తాను పెరియవా అని చెప్పడం జరిగింది. దాని అర్థమేమిటో తెలుసా మీకు అని అడిగారు స్వామివారు. అప్పుడు వారిద్దరూ కూడా మౌనంగా ఉండిపోయారు. అప్పుడు స్వామివారు రావి చెట్టుని అశ్వత్థ వృక్షం అంటారు. అమావాస్య నాడు ఈ అశ్వత్థ వృక్షానికి శక్తి కొలది 108 సార్లు ప్రదక్షిణ చేస్తే సర్వాభిష్ట సిద్ధి కలుగుతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా అంతకన్నా పరమ పవిత్రమైనది ఏమిటో తెలుసా? మౌనంగా మంత్రాన్ని జపిస్తూ ఒక నిండు గర్భిణి ఏ విధంగా అయితే నడుస్తూ ఉంటుందో ఆ విధంగా ప్రదక్షిణ చేస్తే, అశ్వమేధ యాగం చేస్తే ఎంతటి ఫలితం లభిస్తుందో అంతటి ఫలితం లభిస్తుంది అని చెప్పారు మహాస్వామి వారు. అదేవిధంగా బ్రహ్మాండ పురాణంలో అశ్వత్థమే నారాయణ స్వరూపము అని నారదుడు చెప్పి ఉన్నాడు. నీవు చెప్పినటువంటి ఈ శ్లోకంలో అర్థాన్ని గ్రహిస్తే, మూలతో బ్రహ్మరూపాయ, మూలము బ్రహ్మ, మధ్యతో విష్ణు రూపాయ, దాని మధ్య భాగం ఏదైతే ఉందో అది విష్ణువు, అగ్రతో శివరూపాయ, అగ్ర అంటే చివరి భాగం ఏదైతే ఉందో అది శివుడు. కనుక ఈ రావి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. మీరు చెప్పినటువంటి గురు శ్లోకంలో కూడా త్రిమూర్తులే ఉన్నారు కదా, అక్కడ త్రిమూర్తులే ఇక్కడ త్రిమూర్తులే, సరిపోయింది కదా అని మహాస్వామి వారు ఎంతో నర్మగర్భంగా వారి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ, వారి యొక్క శక్తిని తెలియజేస్తూ తానే
బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, తానే ఈ సృష్టికి ఆధారమైనటువంటి అమ్మవారి స్వరూపం అంటూ మహాస్వామి వారు ఈ సంఘటన ద్వారా తెలియజేశారండి. స్వామివారు అతి సామాన్యమైనటువంటి వ్యక్తులకు అసామాన్యమైనటువంటి ఫలితం ఏ విధంగా రావాలో ఆ విధమైనటువంటి ప్రక్రియలు స్వామివారు చేసే విధంగా ప్రోత్సహించేవారు. అదంతా కూడా అక్కడున్న వారందరికీ ఉపయోగపడేలా అందరికీ చెప్తూ దీన్ని అందరూ పాటించే విధంగా మహాస్వామి వారు ఎంతో ప్రోత్సహించేవారు. కావున స్వామివారి మాటల్లోని ప్రతి మాట అక్షర సత్యం కనుక ఇప్పటి కాలంలో రావి చెట్టు చుట్టూ తిరగటం అనేది ఎవరో ఏదో అనుకుంటారు, చూసేవారు ఏదో అనుకుంటారు అనే ఆలోచనను మానేసి ఆ అనుకునే వ్యక్తి, ఆ చూసే వ్యక్తి ఎవరో కూడా మీకు కలిగే బాధని కానీ మీకు కలిగే నష్టాన్ని కానీ మీ బాధల్ని తీర్చేవారు కాదండి. ఎవరి గురించి ఆలోచన చేయకుండా కేవలం స్వామివారి మాటలపై విశ్వాసాన్ని ఉంచి స్వామివారిని తలుచుకొని మీరు అనుకున్నటువంటి పనులు సజావుగా జరిగే విధంగా స్వామివారికి చెప్పుకొని రావి చెట్టు చుట్టూ స్వామివారి చెప్పిన విధంగా మనస్ఫూర్తిగా మౌనంగా అడుగులు అడుగు వేస్తూ ప్రదక్షిణ పూర్తి చేయండి. స్వామివారి మాట వాక్కు సత్యం కనుక అందరికీ మంచి జరుగుతుంది అని విశ్వసిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు తోడ్పాటు అందించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తూ ఓం శ్రీ మహాస్వామియే నమః.